ఇక్కడ మీకు కనిపిస్తున్న 2 షీట్స్లో ఆన్సర్ ఒక్కటే, కానీ మార్క్స్ మాత్రం డిఫరెంట్. ఒక ఆన్సర్ షీట్కి 12 మార్క్స్ వచ్చాయి, ఇంకొక ఆన్సర్ షీట్కి 18 మార్క్స్ వచ్చాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇక్కడ 18 మార్క్స్ తెచ్చుకున్న క్యాండిడేట్ ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశాడు. ఆ స్ట్రాటజీ ఏంటో తెలిస్తే నిజంగా మీరు కూడా ఇక్కడ నుంచి రాయబోయే ప్రతి ఎగ్జామ్లో పాస్ అవ్వడమే కాదు, డిస్టింక్షన్ తెచ్చుకుంటారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, 2xలో పెట్టుకొని చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఎక్కువ మీ టైం తీసుకోకుండా త్వరగానే వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ టాక్స్ విత్ ఆర్కే. నేను మీ రవికిషోర్. ఈ రోజు మనం JNTU కరెక్షన్ సైకాలజీని, ఆన్సర్ రైటింగ్ మాస్టర్ ప్లాన్ ని స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వీడియోని కానీ మీరు కంప్లీట్ గా చూస్తే ఇక్కడ నుంచి మీరు రాయబోయే ప్రతి JNTU ఎగ్జామ్ లో నేను చెప్పే ఈ స్ట్రాటజీస్ ని వాడండి. పాస్ మార్క్ కాదు కదా, డిస్టింక్షన్ ఎందుకు తెచ్చుకోరో చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ మనం ఈ వీడియోని కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తాను. ఎవ్రీ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఏంటంటే బిఫోర్ రైటింగ్ యువర్ ఎగ్జామ్, ఇక్కడ మనకి 2 minutes స్కాన్ రూల్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే పేపర్ ని చూడగానే ఫస్ట్ 2 minutes స్కాన్ చేయండి. ఈజీ, మీడియం, టఫ్ అని ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక ట్యాగ్ లాగా పెట్టుకోండి. అటెంప్ట్ చేసే ఆర్డర్ కూడా ఈజీ, మీడియం, టఫ్ అని డివైడ్ చేసుకొని అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎప్పుడైనా మనం ఆన్సర్ షీట్ లో మనకు వచ్చిన డేటాని ఫస్ట్ పెట్టి రాని వాటిని లాస్ట్ లో పెట్టుకోవాలి. నాకు తెలిసి ఈ స్ట్రాటజీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ప్రతి ఎగ్జామ్ లో నెంబరింగ్, అండర్లైన్స్, పేజ్ నెంబర్, లేబుల్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ ఎలా రాసినా వీటన్నిటిని మీ ఆన్సర్ షీట్ లో ప్రెజెంట్ చేయగలిగితే మీరు రాసిన ఆన్సర్ షీట్ లో వాల్యూ ఉంది అని కరెక్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సరే, ఇప్పటి వరకు ఆన్సర్ ఎలా రాయాలనేది మాట్లాడుకుందాం, ఆర్డర్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఎలా ప్రెజెంట్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక ఆన్సర్ని పారాగ్రాఫ్స్ లో రాసుకుంటూ వెళ్ళిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే చదవడానికి కష్టంగా, చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని పారాగ్రాఫ్స్ కాకుండా పాయింట్స్ లాగా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, పాయింట్, ఎక్స్ప్లెయిన్, ఎగ్జాంపుల్ ఇలా రాసుకుంటూ వెళ్తే చదివే వాళ్ళకి ఈజీగా కనబడుతుంది. ఇప్పుడైతే మీరు ఇలా రాయడం స్టార్ట్ చేస్తారో మీరు చెప్పాలనుకుంటున్న పాయింట్ అనేది చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, కాబట్టి ఇక నుంచి మీరు రాసేటప్పుడు పారాగ్రాఫ్స్ లా కాకుండా పాయింట్స్ లా రాయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మనం డెఫినేషన్స్ ని చూసుకుంటే, డెఫినేషన్ అనేది ఒక 1-2 lines లో క్రిస్ప్ గా ఉండేటట్టు పెట్టుకోండి. అలానే ప్రతి ఫార్ములాకి ఒక బాక్స్ ని గీయండి. కాబట్టి కొన్నిసార్లు మీరు ఫార్ములాని ఏదైతే హైలైట్ చేశారో అది కానీ కరెక్ట్ అయితే మీకు ఫుల్ మార్క్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. తర్వాత మనకి మేజర్ గా మార్క్స్ తెచ్చి పెట్టేవి ఏంటంటే డయాగ్రామ్స్. నీట్ గా అవుట్లైన్ చేసి ఫుల్ లేబుల్స్, యారో, స్కేల్ ఇవన్నీ పెడితే ఖచ్చితంగా ఐ క్యాచ్ అనేది అక్కడే జరుగుతుంది. జనరల్ గా మీరు యావరేజ్ గా ఆన్సర్ చేసినా సరే డయాగ్రామ్స్ వల్ల ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. పేపర్ ప్రెజెంటేషన్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ కి వెంటనే రిప్లై ఇస్తాము. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ ని క్లియర్ గా పెట్టాలి. చాలా మంది క్వశ్చన్ నెంబర్ ని పెట్టరు, లాస్ట్ లో పెడదామని మర్చిపోతారు. సో క్వశ్చన్ నెంబర్ ని పెట్టకపోతే వాళ్ళు మార్క్స్ వేయరు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మార్జిన్స్ అనేవి మెయింటైన్ చేయండి. డబుల్ మార్జిన్స్ కొట్టండి. పేపర్ ని చాలా నీట్ గా చూపించండి. పేజ్ నెంబర్స్ రాయండి, వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ మార్క్స్ కౌంట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. పెన్ టోన్ అనేది ఒకటే మెయింటైన్ చేయండి. లైక్ హెడ్డింగ్స్ కి బ్లాక్ వాడండి, సబ్జెక్ట్ కి బ్లూ వాడండి, లేదంటే సబ్జెక్ట్ కి బ్లాక్ వాడి హెడ్డింగ్స్ కి బ్లూ కలర్ వాడండి. ఒక చిన్న రఫ్ వర్క్ ని ఒక కార్నర్ లో పెట్టుకోండి. రఫ్ వర్క్ అని మెన్షన్ చేయండి. చూసేటప్పుడు మీ రఫ్ వర్క్ అనేది కనబడినప్పుడు మీరు ప్రిపేర్ అయ్యారన్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా మీకు ఒక టెంప్లెట్ లా చెప్తాను. ఈ టెంప్లెట్ చాలా మంది టాపర్స్ యూస్ చేస్తారు. అదేంటంటే ఫస్ట్ టైటిల్ పెట్టడం, తర్వాత దానికి తగిన డెఫినేషన్ రాయడం, అలానే ఒక కీ పాయింట్స్, ఇందాక నేను చెప్పాను కదా పేరా కాకుండా కొన్ని కీ పాయింట్స్ లా ఒక 3 to 6 బుల్లెట్ పాయింట్స్ ని రాయడం, దానికి సంబంధించి ఒక డయాగ్రామ్ ని డ్రా చేయడం, లేదంటే ఒక టేబుల్ ని డ్రా చేయడం, ఒక ఫ్లో చార్ట్ లాంటిది ఏదైనా డ్రా చేయడం, దాని తర్వాత సింపుల్ గా దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం, తర్వాత ఒక ఫార్ములా అని పెట్టి దానికి ఒక బాక్స్ ని గీసి ఒక హైలైట్ చేయడం. సో ఒక్కసారి మీరే ఇమాజిన్ చేసుకోండి, ఒక క్వశ్చన్ కి ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ అయితే చూసే వాళ్ళకి ఈ ఆన్సర్ లో చాలా వాల్యూ ఉన్నదని అర్థమవుతుంది. ఒకవేళ మీకు కీ పాయింట్స్ లో మిస్ అయినా డెఫినేషన్ వల్లనో, డయాగ్రామ్ వల్లనో, ఎగ్జాంపుల్ మీకు ఫుల్ మార్క్స్ వేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి లాంగ్ ఆన్సర్ టెంప్లెట్ రిఫరెన్సెస్ అయితే నేను మన డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ సైకాలజీ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎగ్జామర్ ఎలా కరెక్ట్ చేస్తారు. JNTU ఎస్పెషల్లీ JNTUలో ఎగ్జామర్స్ మీ క్వశ్చన్ పేపర్స్ని కరెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇమాజిన్ చేసుకోండి, ఎవాల్యూటర్ అనేవారు రోజుకు ఒక 150 పేపర్స్ పైన కరెక్ట్ చేస్తారు. సో మీ పేపర్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ 3 secondsలో స్పేసింగ్, నెంబరింగ్, హెడ్డింగ్స్ ఇవన్నీ బాగా కనిపించాయంటే మీ పైన ఒక మంచి ఇంప్రెషన్ బిల్డ్ అయిపోయినట్టే. కాబట్టి ఆయన మైండ్ సెట్ ని మనం అక్కడే గెలిచేస్తాం. తర్వాత మనం చూసుకుంటే లాస్ట్ 5-minute ఆడిట్ అంటే ఏంటంటే క్వశ్చన్ నెంబర్ మ్యాచ్ అయిందా లేదా, పేజ్ నెంబర్ మ్యాచ్ అయిందా లేదా, అండర్లైన్స్ ప్రాపర్ గా చేసామా లేదా, డయాగ్రామ్స్ ప్రాపర్ గా వేసామా లేదా, ఫార్ములా బాక్స్ పెట్టామా లేదా. కొంతమంది ఫార్ములాస్ అనేవి బాక్సెస్ లో పెట్టకుండా నార్మల్ గా పెట్టేస్తుంటారు. అటు కాకుండా సిగ్నేచర్ ఫీల్డ్స్ లో ప్రాపర్ గా చేసామా లేదా, వీటన్నిటిని కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి మిస్టేక్స్ ఏవి చేసుకోకుండా ప్రాపర్ గా అటెంప్ట్ చేయగలిగితే వాళ్ళకు కూడా
ఆ కరెక్షన్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పటి వరకు మనం మైండ్ సెట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం, హాల్ స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఎగ్జామ్కి ముందు ఒక 7 days ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి మాట్లాడదాం. ఇది ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్తాను. Day 7 నుంచి Day 5 వరకు లాస్ట్ 3 to 5 years ప్రీవియస్లీ ఆస్డ్ క్వశ్చన్ పేపర్స్ని రోజుకి 2 సార్లు చదవండి. ఒక ఎర్రర్ బుక్ని మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ మనం Day 4లో వీక్ యూనిట్స్ని సెలెక్ట్ చేసుకుందాం. అవేంటంటే దాంట్లో మనం ఒక 1 page చీట్ షీట్స్లో గుర్తు పెట్టేసుకోవాలి. డెఫినేషన్స్ కానీ, ఫార్ములాస్ కానీ, డయాగ్రామ్స్ కానీ వాటన్నిటిని జస్ట్ గుర్తు పెట్టుకున్నా చాలు. అలానే మనం Day 3లో ఒక 3 hours ఫుల్ మాక్ అండ్ సెల్ఫ్ ఆడిట్ని చేసుకోవాలి. లాస్ట్ 5 చెక్ లిస్ట్ని యూస్ చేసుకోండి. తర్వాత మనం Day 2లో డయాగ్రామ్స్ అండ్ డెఫినేషన్స్ని బాగా గుర్తు పెట్టుకోవాలి. ఫార్ములా బాక్సెస్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత 1 day బిఫోర్ ఎగ్జామ్ లైట్గా ఇప్పటి వరకు మనం ప్రిపేర్ అయింది మొత్తం రివైజ్ చేసుకొని ముందు రోజు నైట్ బాగా పడుకోండి. అట్లీస్ట్ 6 to 7 hours స్లీప్ అనేది మీకు ఉండాలి. సో ఎగ్జామ్ రోజు ఒక 2 minutes స్కాన్ చేసుకొని కంప్లీట్గా మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి. ఎగ్జామ్లో మీకు వచ్చింది క్వశ్చన్ పేపర్ చూడగానే మీకు ఏదైతే వచ్చి అనిపిస్తుందో దాన్ని ఫస్ట్ అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇందాక మనం మాట్లాడుకున్న టెంప్లెట్ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ని గుర్తుపెట్టుకుని ఆ టెంప్లెట్ బట్టి అటెంప్ట్ చేయగలిగేలా ట్రై చేయండి. ఓకే, సో మీ అందరికీ యూస్ అయ్యే ప్రీవియస్లీ ఆస్డ్ క్వశ్చన్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ వీటన్నిటి డేటా కలెక్ట్ చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. అలానే మీ అందరి కోసం మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్కి మేము రిప్లై అయితే ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.